కాంప్రహెన్సివ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ చెప్తాను చూడండి. ఇది అర్థమైతే మీకు మిగతా ప్రోగ్రామ్స్ అర్థమవుతాయి. కాంప్రహెన్సివ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ దీన్ని 1985లో ప్రవేశపెట్టినారు. 85. మరి రూపొందించిన వారు ఎవరు? రూపొందించిన వారు జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. ఓకే, పంటలకు బీమా, పంటలకు బీమా సౌకర్యం ఏ కాలంలో? ఖరీఫ్ కాల పంటలకు, ఖరీఫ్ కాల పంటలకు. ఖరీఫ్ కాల పంటలకు దేనికి? 2 పంటలకు. 1 ఆహార ధాన్యాలు, 2 నూనె గింజలు. దెన్ పంటల బీమా అనుసంధానం, బీమా అనుసంధానం. పంటల బీమా అనుసంధానం వచ్చేసి పంట రుణాలు, అంటే పంట రుణాలు తీసుకున్నటువంటి రైతులు మాత్రమే అర్హులు, మిగతా వాళ్ళు అర్హులు కాదు. దెన్ బీమా ప్రీమియం, బీమా ప్రీమియంలో 1.5%. దీంట్లో 50% సబ్సిడీ, 50% రైతు చెల్లించాలి. పంట కోత ప్రయోగాలు, పంట కోత ప్రయోగాలు మండలమును యూనిట్గా చేసుకున్నారు. మండలము లేక సమితి యూనిట్గా చేసుకున్నారు, గ్రామాన్ని యూనిట్గా కాదు. దెన్ నష్టపరిహారము, నష్టపరిహారము ఎంత ఇచ్చారు? నష్టపరిహారానికి 150% వరకు ఇచ్చారు. అయితే ఇచ్చే మొత్తము 10,000కు మించకూడదు. ఓకే డియర్ ఆస్పిరెంట్స్, 1985లో భారత ప్రభుత్వం మొట్టమొదటిసారిగా సమగ్ర పంటల బీమా పథకాన్ని ప్రకటించింది. ఈ పథకాన్ని రూపొందించిన వాళ్ళు జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. దేశవ్యాప్తంగా దీన్ని అమలు పరిచినారు. ఈ పథకం కింద ప్రకృతి వైపరీత్యాల వల్ల, చీడలు పీడల వల్ల, ఇతర కారణాల వల్ల పంటలు పండకపోతే పంటలను బీమా చేసుకున్నటువంటి రైతులకు ఆర్థిక మద్దతు అందిస్తారు. ఈ పంటల బీమా పథకం కింద కేవలం ఖరీఫ్ కాలములో పండుతున్న ఆహార ధాన్యాలు, నూనె గింజలకు మాత్రమే పంటలను బీమా చేసుకునే సౌకర్యాన్ని కల్పించినారు.